పరమశాంతి అనంతభాయ్ చెప్తూ ఉన్నారు. రోజు మీరు మొబైల్కి ఛార్జ్ పెట్టుకుంటారు, మరి ఆత్మకి ఎందుకు ఛార్జ్ చేసుకోరు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆత్మకి ఇప్పుడు శక్తి కావాలి, పవరు కావాలి. ఇది చాలా అవసరము. అందుకని బాపూజీ మనకు రోజు చెప్తారు, పరంపిత పరమాత్మతోటి మీరు కనెక్ట్ అవ్వండి, అనగా యోగం చేయండి. బాపు దగ్గర తప్ప ఎవరి దగ్గర ఇప్పుడు శక్తి లేదు, పరం ప్రకాశము లేదు. కాబట్టి పరంపిత పరమాత్మతోటి డైలీ ఛార్జింగ్ చేసుకోండి. మొబైల్ ఛార్జ్ చేసుకుంటారు. అలాగే ఆత్మ కూడా శరీరాన్ని నడిపించే ఒక పవర్ కదా, ఇది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే. ఆత్మకు శక్తి ధ్యానం ద్వారా వస్తుంది. ఇప్పుడు ఆత్మకు శాంతి కావాలి, శక్తి కావాలి. అందుకని దీన్ని కొంచెం డీప్గా ఆలోచించండి. మొబైల్ ఛార్జింగ్ కోసం కరెంటు కావాలి, మరి ఆత్మకు ఛార్జింగ్ పరం శాంతి, పరమ జ్ఞానం, ప్రేమ, శక్తి కావాలి. అదేవిధంగా ప్రతిరోజు మీరు ధ్యానం చేస్తూ ఆత్మస్మృతిలో ఉంటే ఆత్మ తిరిగి తన దివ్యత్వాన్ని పొందుతూ ఉంటుంది, పరమాత్మ తత్వాన్ని, శివత్వాన్ని పొందుతుంది అని బాపూజీ చెప్తూ ఉన్నారు. ఆత్మ బ్రహ్మస్వరూపం, మహాబ్రహ్మస్వరూపం, పరం మహాబ్రహ్మస్వరూపంగా అవుతుంది. ఆల్రెడీ మీలో ఇవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ ఆవరణలతోటి కప్పబడి ఉన్నారు. కనుక మీరు శివుడుగాను, మహాశివుడుగాను, పరం మహాశివుడుగాను కావాలి అంటే బేహద్దు జ్ఞానాన్ని సదా ధారణ చెయ్యాలి. అజ్ఞానం యొక్క పరద తొలగిపోతే జ్ఞానం జాగృతం అవుతుంది. చీకటి దానంతట అదే తొలగిపోతూ ఉంటుంది. కోట్ల సంవత్సరాల నుండి ఉన్న అంధకారం కూడా ఒక చిన్న దీపం కిరణంతోటే అది తొలగిపోతుంది. కాబట్టి మనం ధ్యానం చెయ్యాలి, యోగం చెయ్యాలి, స్వపరివర్తన చేసుకొని మనసుని పరివర్తన చేసుకోవాలి. అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటే డెఫినెట్గా మన లోపల పవర్ జాగృతం అవుతుంది. ఆల్రెడీ మన లోపల ఉన్న లైట్ జాగృతం అవుతుంది, ఆత్మ మేల్కొంటుంది. మన లోపల అనంత సూర్యుడి యొక్క ప్రకాశం ఎప్పుడైతే జాగృతం అవుతుందో మనం మనసుని, బుద్ధిని, సంస్కారాల్ని అన్నిటినీ పూర్తిగా పరివర్తన చేసుకోగలుగుతాం. 7 రోజుల్లో పరిషత్ మహారాజు మోక్షాన్ని పొందారని మన శాస్త్రాల్లో ఉంది. అదేవిధంగా మనం 7 రోజుల్లో 7 సెకండ్స్లో మోక్షం పొందవచ్చు. ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం, బ్రహ్మ జ్ఞానం పూర్తి అవుతుందో అప్పుడు మోక్షం పొందవచ్చు. మనకు ఆత్మజ్ఞానం పూర్తిగా వచ్చిన తర్వాత అంతిమతి సోగతి అవుతుంది. ప్రపంచంలో ఏం జరిగినా, ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎక్కడ ఇరుక్కున్నా ఏదో ఒక విధంగా శరీరం వదిలేయాల్సిందే. అయినప్పటికీ కూడా మీ యొక్క చివరి శ్వాస, అంతిమ సంకల్పం మీరు పరం గతిని పొందేటట్లు చేస్తుంది. ఆ విషయంలో మీరు మీ లోపల పరం ఊర్జాని, శక్తిని సృష్టించుకోగలుగుతారు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ఆత్మను పవర్తో నింపుకోండి, అనగా ఛార్జ్ చేసుకోండి. ప్రతిరోజు యోగం చేయండి, ధ్యానం చెయ్యండి, మీ ఊర్జాను పెంచుకోండి. వ్యర్థమైన ఆలోచనలు సమాప్తం చెయ్యండి, సంశయాన్ని వదలండి. శ్రీకృష్ణుడు కూడా గీతలో సంశయాన్ని వదిలేయమని చెప్పాడు. మేఘాలు భిన్న భిన్నమైనట్లు మీకు ఏమీ జరగదు. 100% మీకు కళ్యాణమే జరుగుతుంది.
ఎవరైతే నన్ను జ్ఞాపకం చేస్తారో, జ్ఞాపకం ఉంచుకుంటారో వారికి ఎప్పటికీ కూడా అధోగతి అనేది జరగదు అని కృష్ణుడు చెప్పారు. కాబట్టి మిమ్మల్ని మీరు స్మృతి చేసుకుంటే పరమాత్మను స్మృతి చేయండి, చేసుకున్నట్లే అవుతుంది. అంటే పరమాత్మ నుండి పవరు తీసుకోండి, యోగం చెయ్యండి, ఆత్మలోకి పవర్ వస్తుంది, ఆత్మ ఛార్జ్ అవుతుంది. ఇది మీరే చేసుకోవాలి. మీకోసం వేరే ఎవరు ఏది చేసేది లేదు. పరం శాంతి. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో బాపూజీ తెలుగు వీడియోలను మీరు పొందగలుగుతారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.